బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఏపీలో వారం పాటు వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కాసేపటి క్రితమే తీరం దాటిందని వెల్లడించారు. సాగర్ ఐలాండ్కు 80 కిలోమీటర్లు, కోల్కతాకు 100 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం తీరం దాటిందని తెలిపారు. వారం రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని వెల్లడించారు. ఉత్తర కోస్తా తీరం వెంబడి ఉన్న కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అలాగే దక్షిణ కోస్తాలోని మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ విశాఖ వాతావరణ కేంద్రం నుంచి వివరిస్తారు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి తీరాన్ని కూడా దాటినట్టుగా ఐఎండీ వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వర్షపాతం నమోదవుతుంది. ఎన్ని రోజుల పాటు వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది, ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, వాయుగుండం ఏ సమయంలో తీరం దాటింది, ఎక్కడ తీరం దాటింది, ఆ ప్రభావం మన రాష్ట్రంపై ఏ విధంగా ఉండబోతుంది, ఎన్ని రోజులు వర్షాలు ఉంటాయి? నిన్న ఉత్తర బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం నిన్న సాయంత్రానికి సుస్పష్ట అల్పపీడనంగా అదే ప్రాంతంలో ఉండేది. ఈరోజు ఆ పరిణామం వాయువ్య బంగాళాఖాతంలో మరియు దాని పరిసర ప్రాంతాలైన బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో వాయుగుండంగా కేంద్రీకృతమై ఈరోజు వాయుగుండంగానే పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్, వాయువ్య బంగాళాఖాత తీర ప్రాంతాల్లో తీరాన్ని 7:30 నుంచి 8:30 గంటల మధ్య అది దాటింది. తీరాన్ని తాకిన తర్వాత అది పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఉత్తర ఒడిశా మరియు జార్ఖండ్ వైపు పయనించే అవకాశం ఉంది. దీనితో పాటుగా అనుబంధమైన ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండటంతో పాటు నైరుతి దిశకు వంగి ఉండటం వలన రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు ఉత్తర కోస్తా జిల్లాల్లో అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే సంభావ్యత అత్యధికంగా ఉంది. మరియు రేపు పలు ప్రాంతాల్లో, తదుపరి 2 రోజులు కొన్ని ప్రాంతాల్లో, చివరి 3 రోజులు 1-2 ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాలో ఈరోజు పలు ప్రాంతాల్లో, రేపు ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో, చివరి 4 రోజులు కూడా 1-2 ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది. మొదటి 5 రోజులు కూడా ఉత్తర కోస్తా జిల్లాలో ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాలో మొదటి 3 రోజులు ఇటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. మరియు ఈరోజు ఉత్తర కోస్తా జిల్లాల్లో తీరం వెంబడి ఉన్న ఓడరేవుల్లో ముఖ్యంగా కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం మరియు కాకినాడలో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక అయిన LC3ని ఎగురవేయడం జరిగింది. మరియు దక్షిణ కోస్తా జిల్లాల తీరం వెంబడి ఉన్న ఓడరేవులైన మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు మరియు కృష్ణపట్నంలో 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక అయిన డిస్టెంట్ కాషనరీ సిగ్నల్ నెంబర్ 1ను ఎగురవేయడం జరిగింది. అలాగే ఈరోజు కొన్ని జిల్లాల్లో ఏదైతే శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే దాదాపు NTR జిల్లా వరకు కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే తీరం వెంబడి ఈదురుగాలుల ప్రభావం కూడా ఉంటుంది కనుక మత్స్యకారుల హెచ్చరికలతో పాటు పోర్టు హెచ్చరికలు కూడా కొనసాగబోతున్నాయి. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం నుంచి.